ట్రెడిషనల్ సమ్మర్ కూలింగ్ ఏజెంట్గా పిలుస్తూ ఉంటారండి. అదేంటో చూద్దామా? గోంద్ కతీరా అండి. గోంద్ కతీరా అనేది ఆరోగ్యానికి మంచిదేనా? షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చా? ఇదొక ఎడిబుల్ గమ్. ఇది న్యాచురల్ కెమికల్ ఫ్రీ అండి. కొన్ని హర్బల్ ప్లాంట్స్ నుంచి తయారు చేస్తారు. ఈ గోంద్ కతీరా అనేది మన వాటర్లో వేయగానే స్పాంజ్ లాగా స్వెల్ అయిపోతుంది కదా. ఇది మనకి సమ్మర్లో బాడీలో వాటర్ రిటైన్ చేయడానికి సహాయపడుతుంది. అంటే ఇది మనం కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో వాటర్ నిలిచి ఉంటుంది. ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ థింగ్, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మన శరీరంలో. కడుపు నిండుగా అనిపిస్తుంది కదా, కాబట్టి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఇది హై సాల్యుబుల్ ఫైబర్, అంటే ఇందులో సాల్యుబుల్ ఫైబర్ ఉండటం వల్ల గట్ హెల్త్కి చాలా మంచిది. మరి డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ నివారించుకోవచ్చు. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోంద్ కతీరా షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది వెరీ లో గ్లైసిమిక్ ఇండెక్స్, త్వరగా షుగర్ లెవెల్స్ని పెంచదు. గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ టైం డిలే అవడం వలన షుగర్ స్పైక్స్ అవ్వకుండా కూడా మనకి సహాయపడుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కదా అని కొంతమంది ఎక్సెస్గా ఒక రోజులో కన్జ్యూమ్ చేస్తే కడుపు ఉబ్బరం, బ్లోటింగ్ వస్తుంది, లూజ్ మోషన్స్ కూడా అయిపోతాయండి. కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీ. ఎంత తీసుకోవాలి? రోజులో ఒక టైమే తీసుకోండి. 5 to 10 grams డ్రై గోంద్ కతీరా, అంటే ఒక్క స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వరకు తీసుకుని లిమిట్ చేస్తే దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది బటర్ మిల్క్లో కలుపుకోవచ్చు, లెమన్ వాటర్ ఆర్ ప్లెయిన్ వాటర్లో కూడా కలుపుకోవచ్చు. ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పేసి స్వీట్గా ఉండే డ్రింక్స్, లస్సీ వంటి వాటిలో, కొంతమంది బాదం మిల్క్లో కలిపి తీసుకుంటారు. తీయగా ఉండే వాటిలో మాత్రం కలపకూడదు. బటర్ మిల్క్, లెమన్ వాటర్, ప్లెయిన్ వాటర్లో కలిపి తీసుకున్న గోంద్ కతీరా ఆరోగ్యానికి చాలా మంచిది.